లక్ష్మీనారాయణ గారు, ప్రకృతి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రకృతిని తెలుసుకోవాలి. ప్రకృతి కూడా, ప్రకృతి అంటే మూలతత్వం అని అర్థం. ప్రతి పదంలోనూ ఒక మూలతత్వం ఉంటుంది. ఆ మూలతత్వం చుట్టూ చక్కని భాషని అమర్చి లౌకికమైనటువంటి భావాన్ని చెబుతూ అలౌకికమైనటువంటి తత్వాన్ని దర్శింపచేస్తారు అన్నమాచార్యుల వారు. ఆతడెవాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడీతడే కాడు కదా. ఓ అమ్మలాల అంటూ ఉన్నటువంటి సంబోధన. ఏతి అనేటువంటి మాటకి స్త్రీ అని అర్థం భాషలో. స్త్రీలనంతా అంటే గోపికలనంతా కూడాను చక్కగా ఆట పట్టించేటువంటి కృష్ణయ్య ఇతనే కదా చెప్పండి అంటూ పల్లవిలో పల్లవించినటువంటి కృష్ణతత్వం చరణాలలో మనకి చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ఒక్కొక్క చరణంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ అన్నమయ్య పొందుపరిచారు. ఈ శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే ఈ లీల శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడట. ఈ వెంకటాద్రిలో విలసిల్లేటువంటి దేవుడు మరెవరూ కాదు, ఈ కృష్ణుడే అన్నట్లుగా. అంటే కృష్ణుడికి ఆ వెంకటనాథుడికి అభేదాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సంకీర్తన. మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలను సంకీర్తన రూపంలో అన్నమాచార్యుల వారు అందిస్తే చక్కటి ఆలాపనతోటి నువ్వు కూడా